ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం. అంటే నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది, ఒక వర్డ్ ఉందండి, అది మా బామ్మలు సత్యభామలకి చాలా ఇష్టం. కంట్రోల్. వెళ్ళవగానే మొదలు పెడతారు కంట్రోల్లో పెట్టడం. ఎవరిని ఏంటి అనేది మాట్లాడుకుందాం. మా వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టండి. ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా. మీ పేరేంటి? ఆమని. ఆమని గారు చెప్పండి. సో బావగారు లైఫ్ లో ఘోరం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 సంవత్సరాలు. కాదు, ఇప్పుడు అమ్మని గారు ఒక అమ్మాయి మీ దగ్గరకు వచ్చింది. అక్క మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తానంటున్నారు, మరి చేసుకోమంటావా వద్దంటావా అని అడిగింది. ఏం చెప్తారు? ఆప్షన్ ఏ చేసుకో, ఆప్షన్ బి వద్దు. ఎస్ అనే చెప్తా. అది ఎస్ ఎక్కడ ఉంది? అక్కడ చేసుకో అనా? చేసుకోని. నేను మీ భావన పెడుతున్నాను కదా కష్టాలు, అలాగే నువ్వు పెట్టు అని చెప్తారనమాట. అయితే అలానే అనుకోండి, ఏమైద్ది? ఏమైద్ది? పెట్టేయని కష్టాలు పెట్టి. ఇప్పుడు అయితే ఆ అమ్మాయి ఇంకో క్వశ్చన్ కూడా అడిగింది. సరే అక్క చేసుకోమన్నావు కదా, మరి హస్బెండ్ ని ఎలా కంట్రోల్లో పెట్టాలి? ఐదు సూత్రాలు చెప్పక్క అంది. చెప్పు. మొదటిది, నవ్వుతో కంట్రోల్ పెట్టచ్చు. ఆహా, పాపకి సిగ్గు మొగలేస్తుంది. 2, ఆయన అంటే హస్బెండ్ అంటే మొగుడు అంటే భర్త అంటే భరించేవాడు వేరే అమ్మాయిని చూడకుండా ఉండాలంటే ఎలా కంట్రోల్ చేయాలి? కంట్రోల్ చేసేది ఏముంటదండి, ఆల్రెడీ మనం అందంగానే ఉంటాం. మాట మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కళింగపట్నంలో కామధేను హోటల్లో కాత్సాయని కాఫీ తాగి వచ్చేసరికి కాకినాడ కనక మహాలక్ష్మి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఎక్కి కాజీపేటలో దిగి కొత్తిమీర వేసి కీమా కర్రీ వండింది. కళింగపట్నంలో కాచాయిని కాఫీ తాగుతూ ఓరకంట చూసి కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. కళింగపట్నంలోని కాచాయిని కాఫీ తాగుతూ కామధేను హోటల్ ఏది, ఎక్కడ తాగింది చెప్పొద్దా? కళింగపట్నంలోని కాచాయిని హోటల్లో కామధేను హోటల్లో కామధేను వెళ్ళి కాఫీ తాగిందండి. అబ్బా మళ్ళీ కళింగపట్నంలోని కాచాయిని. ఏంటండి నడువుకేదో మెల్లమెల్ల మెలిసిపోతుంది. బాబు వడ్డానం గిఫ్ట్ ఇచ్చాడు ఏంటి కొంప తీసి? వడ్రానం ఇంట్లో ఉందండి, అందుకే ఇది బెల్ట్ పెట్టుకుని వచ్చి. అది బెల్టా? ఏం పేరు బాబు పేరు? హరిప్రసాద్. బాబు నువ్వు బాగా నచ్చావు నాకు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years. 20 years. అందుకే 20 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడు ఆ మనిషి. ముందు తెలుసుకుంటే ఎన్ని డబ్బులు సేవ్ అయ్యేవో, ఎంత బాగుండేదో. నువ్వే కావాలని చేసుకున్నాడు. అవునా? లవ్వా అప్పట్లో? మా మామయ్య గారు అంటే మేనమామ. మామ పాపం చిన్నప్పుడు ఎత్తుకున్న పుణ్యానికి ఇగో ఇలా జరిగింది, అంతేనా? మేం కదా బలైపోయింది. ఎవరికా? మీ పేరేంటి? వాసవి ప్రియదర్శిని. ఏమని పిలుస్తాడు బావా? వాసవి. బుజ్జి. బుజ్జి నువ్వు పిలుచుకో బావా, మేము వాసవి అని పిలుస్తాం. మళ్ళీ అప్పుడు మాకెందుకు ఆ బుజ్జి బజ్జి? ఓకే బుజ్జి. వాసవి. జస్ట్ 1 పాయింట్ చెప్పు, హస్బెండ్ ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా? 20 సంవత్సరాల నుంచి నువ్వు పెడుతున్నావు కదా, అదే ఒక పాయింట్ లో చెప్పాలి. ఇంటికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమగా ఉంటే చాలు. ఏంటి ప్రసాద్ వచ్చావా బుజ్జి? ఏంది ఇదేనా? అంతే. రెడీ, చెప్పు. కాత్యాయని కళింగపట్నంలో కాత్యాయని కామధేను హోటల్లో కాఫీ తాగమని ఎవరిని అడిగింది? హరిప్రసాద్ ని అడిగింది. అప్పుడు హరిప్రసాద్ ఏమన్నాడు? కాఫీ తాగేసి, మా ఆయనకి కాఫీ అంటే చాలా ఇష్టం, మా వాసవి కొడుతుంది నన్ను వద్దు అని వెళ్ళిపోయాడా? లేదు, మావిడ కాఫీ పెడితే బాగుంటది, నేను మీ హోటల్లో తాగను, మావిడ పెట్టిస్తేనే తాగుతానని చెప్పారు. బిల్ ఎవరు కట్టారు మరి? బిల్ ఎందుకు, ఇంట్లో నేను చేసి ఇచ్చేప్పుడు ఇంకా బిల్లు కట్టక్కర్లేదు. కాత్యాయని హోటల్లో ఉంది, ఆమె దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. కథలు మాత్రం మళ్ళీ చెప్తుంది మా సిస్టర్. రెడీ, జాగ్రత్తగా. కళింగపట్నంలోని కామధేను హోటల్లో కాత్యాయని కాఫీ తాగి వచ్చేసరికి కాకినాడ కనక మహాలక్ష్మి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఎక్కి కాజీపేటలో దిగి కొత్తిమీరేసి కీమా కర్రీ వండింది. రెడీ. కళింగపట్నంలో కాత్యాయని కామధేను హోటల్లో కాఫీ తాగి వచ్చి కాకినాడ కళింగపట్నంలో కాత్యాయని కామధేను హోటల్లో కాఫీ తాగి వచ్చి కాకినాడ ఎక్స్ప్రెస్ లో కనక మహాలక్ష్మి
ఎక్కి టెంపుల్ టెంపుల్ మధ్యలో టెంపుల్ వచ్చిందండి. కనక మహాలక్ష్మి అనగానే టెంపుల్ వచ్చేస్తుంది. వచ్చి కొత్తిమీర తీసి వేసి కీమా కర్రీ చేసి పెట్టింది. రామరామా, టెంపుల్ అందే కొత్తిమీర అందే డైరెక్ట్ కీమా కర్రీకి వెళ్ళిపోయిందమ్మా. అంటే కీమా కర్రీ తెలియదండి మాకు. అందుకేనా? బావగారు తింటారులే, మొన్న హరిప్రసాద్ గారు కానిచ్చారు. ఆయన తింటారండి. నేను ఏదో రాయత్తే నిజం. ఏం పేరండి? సుస్మిత. బజార్లో తాటి చెట్టు. అమ్మో. ఏంటి ఇంకా బజార్ అనగానే అమ్మో అంటే ఎలాగండి? బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురు చూసి రాయిచ్చు కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. బజార్లో తాటి చెట్టు, ఓహో. తాటి చెట్టుని చూసి గురి చూసి కొట్టు, ఏ. తేనె పట్టు. డైరెక్ట్ తాటి చెట్టు కూడా ఎత్తావా? మరి వచ్చేసింది కదా తేనె డైరెక్ట్ పట్టు ఉంది. బజారులో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు. బజారులో తాటి చెట్టు, దానిపైన తేనె తెట్టు, గురి తెట్టా? చూసి తేనె పట్టు, తెట్టు కూడా అంటారు. ఏదో తెట్టు లేని బుట్ట. రెడీ, మొదటి నుంచి చెప్పు మొత్తం అంతా. బజారులో తాటి చెట్టు, తాటి చెట్టు పైన తేనె పట్టు, గురి చూసి కొట్టు. బజారులో తాటి చెట్టు పైన తేనె పట్టును గురి చూసి కొట్టు, కొట్టకపోతే తినిపిస్తాను బొబ్బట్టు. కొట్టకపోతే కదా, కొట్టకపోతే. కొట్టకపోతేనే మీకు వినిపించలేదు సరిగా. అమ్మా దేవుడా, ఆమె తప్పు చెప్పేసి నీకు వినిపించలేదురా పిచ్చోడా. ఇంత మాట అన్నాక నువ్వు ఇటురా సిస్టర్. నమస్తే సిస్టర్. నమస్తే. స్కూల్కి వెళ్ళి వచ్చారా? అసలు బాంబుల సచివాములకి చిన్నపిల్లల్ని ఎలా చేయొద్దు అన్నారు మా వాళ్ళు. మీరేమో చీర కట్టుకుని వచ్చారు. రేపు స్కూల్ ఉందా లేదా? చదువుకోట్లా? చదువుకుంటున్నా. 5వ తరగతి ఆపేశారా? లేదు. ఏ తరగతి ఇప్పుడు? ఎన్నో క్లాస్? నేను ఇంటర్తో ఆపేసా. ఇంటర్తో ఆపేశారు. ఆపేసి 2 నెలలు అయిందా? 2 years అవుతుంది. 2 years అవుతుంది అంతే. మరి ఎందుకు అంత కంగారు? 4 రోజులు ఆగి పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, మరి ఆపేసా అంటుంటే కొంపతీసి ఆపేసి పెళ్లి చేసుకుందేమో అనుకున్నా. లేదు. ఏం పేరు? మున్ని. మున్ని చూసావా? పెళ్ళైన వాళ్ళు చెప్పిన మాటలు విన్నావా? దీన్ని బట్టి నువ్వేం డిసైడ్ చేసుకున్నావు? పెళ్లి చేసుకోవాలా వద్దా? ఎస్సా నోవా? నో. పాపకి చాలా బుద్ధి కుశలత. చాలా అంత మంచిగా చెప్పి హస్బెండ్ ని ఇలా బాధలు పెట్టచ్చు, జైల్లో పెట్టచ్చు, రప్పాడించచ్చు అని చెప్పిన తర్వాత నో అంటావేంటి? ఇలా నో అన్న వాళ్ళే 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ నేను ఒంగోలు వచ్చేసరికి ఇక మా ఆయన గారు అక్కడ ఉన్నారంటే అంతేనా? ముని, ఎలాంటి హస్బెండ్ కావాలి చెప్పు పోని? ఏ హీరోలా ఉండాలి? బాలీవుడ్, హాలీవుడ్? లేదు, మహేష్ బాబు. ఓ, నేను హాలీవుడ్ బాలీవుడ్ అన్నాను కానీ టాలీవుడ్ అనలేదనా? ఏ కమాన్, మహేష్ బాబు ఫేవరెట్ హీరో. మహేష్ బాబా? ఓకే, ఇది ఒక మహేష్ బాబు డైలాగ్ చెప్పవా? ఎవరు కొడితే దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే పనిగాడు. లాస్ట్ లో మామా అని మన లేదు, మొత్తం డైలాగ్ చెప్పమన్నా. ఆడి తిరిగి చెప్పు. అరే, ఎవరు కొడితే మర్చిపోయా. మా వాళ్ళు టంగ్ ట్విస్టర్లే కదా డైలాగ్ కూడా. సరే, నీకు టంగ్ ట్విస్టర్ చెప్తే జాగ్రత్తగా విను. ఓకే, 1 or 2? 1 అయితే ఓకే. 1 అందేదో, ఆ 1 or 2 ఏంటి తెలీదు. కళింగపట్నంలోని కామధేను. మరి అదే 1. అది చాలా హార్డ్ గా ఉంది. హార్టే కావాలి మరి. కళింగపట్నంలోని కామధేను హోటల్లో కాసాయిని కాఫీ దాగి వచ్చేసరికి కాకినాడ కనక మహాలక్ష్మి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఎక్కి కాజీపేటలో దిగి కొత్తిమీరేసి కీమా కర్రీ వండింది. చెప్పు. కీమా కర్రీ తప్ప నాకేది గుర్తులేదు. రెండో చెప్పనా? రెండో చెప్పండి. బజార్లో తాడి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురు చూసి రాయిచ్చు కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. బజార్లో తాడి చెట్టు, గుడి చూసి కొట్టు. ఏ భలే చెప్తున్నా అబ్బాయి, ఎంత తెలుగులో బాగా చెప్తుందని చెప్తావు. జాగ్రత్త విను వాళ్ళ మాట విను. బజారులో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురు చూసి రాయిచ్చు కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. బజార్లో తాడి చెట్టు, గుడి చూసి దాని మీద తాటి పట్టు, గుడి చూసి కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. అచ్చా, తాటి పట్టు ఇదేదో కొత్తగా ఉంది ఒకటి. ఇంకొకసారి వన్స్ మోర్ ప్లీజ్. ఎవరు చెప్పకండి. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురి చూసి రాయిచ్చు కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. బజార్లో తాడి చెట్టు, దాని మీద తేనె పట్టు, గుడి చూసి కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. అబ్బా, కంగ్రాట్స్.
కంగ్రాచులేషన్స్. చూసారు కదా మా బామలు సత్యభామలు మజాక ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ గేమ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తారు. అందుకే లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం అబ్బని తీయని దెబ్బ అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి రూల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక గ్లాస్ పెట్టారు కదా, సో మీరు చాలా సున్నితంగా మీ హార్డ్ హ్యాండ్స్ తో అలా అనాలన్నమాట. ఆ ఫోర్స్ కి ఇందులోంచి గాలి వచ్చి ఆ గ్లాస్ కాస్త ఆ డబ్బాలో పడద్ది. అలా ఎన్ని గ్లాసులు మీరు ఆ డబ్బాలో వేస్తే బయట పడితే పాయింట్ లేదు. సో ఆ పెద్ద ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది కదా, దాంట్లో పడినాయి అనుకోండి, అన్ని పాయింట్లు వస్తాయి. ఆల్ రైట్, ముందుగా ఆడడానికి దుర్గా గారు వచ్చారు. సో దుర్గా గారు 3, 2, 1 గో. పాపం అది గాలి తీసుకొని అది సూపర్. అబ్బా ఉంది అక్కడ. ఏ కమాన్, అదే ఒకటి 2 3 4 5 పాయింట్లు. నెక్స్ట్ ప్రవీణ్ అమ్మ గారు వచ్చారు. ప్రవీణ్ అమ్మ గారు ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. రెడీ 3, 2, 1 గో. అది సూపర్. అదే రంగనాథ్ బాబు గారు 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 పాయింట్లు. ఆడడానికి మన ముందుకు వచ్చారు రాధిక 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 రాధిక. 2 పాటలు ఒకసారి కలిసి ఏంటి ఎన్ని పాయింట్లు వస్తాయి ఏంటో. ఓకే రాధిక గారు, ఆల్రెడీ ఒక గ్లాస్ ఉంది. రెడీ 3, 2, 1 గో. అదే అసలేం రాధిక బయటికి రావాలి. వచ్చింది, కొట్టండి. అదే ఎగిరి మళ్ళీ పడాల్సిందే. స్టాప్, రండి. 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం అబ్బని తీయని దెబ్బ అనే ఆట. నెక్స్ట్ రాజరాజేశ్వరి గారు వచ్చారు. ఆట ఆడడానికి ఎన్ని పాయింట్లు కొడతారు? మన టార్గెట్ ఒక 15 పెట్టుకుందామా? 3, 2, 1 గో. నెక్స్ట్ దాంతో కలిపి ఇందాక ఇంకో ఛాన్స్. అదే 3 దెబ్బలు. వావ్, రాజరాజేశ్వరి గారు 1, 2, 3 ఓకే కూర్చోండి. 9 పాయింట్లు సాధించారు. థ్యాంక్ యూ. అందరికంటే ఎక్కువగా 9 పాయింట్లు సాధించి విన్నర్ గా ఓ శివంగా నిలిచారు రాజరాజేశ్వరి గారు. కంగ్రాట్స్. 8 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ప్రవీణ గారు. 7 పాయింట్స్ సాధించారు రాధిక గారు. అండ్ కనకదుర్గమ్మ గారు 5 పాయింట్లు.
రాధిక గారు మీకు గ్రీన్ బాగా వచ్చింది కదా, బొట్టు కూడా గ్రీనే పెట్టారమ్మా, ఇదిగో గిఫ్ట్ కూడా గ్రీనే. కంగ్రాట్స్ కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారండి? ప్రస్తుతం బాగానే ఉంది. ఏమైందమ్మా చెప్పండి. నాకు 79లో పెళ్ళయిందండి. 85లో గెంజి పడాను మొహం అంతా. మొహం అంతా వేడి వేడి గెంజి పడిపోయింది. అంటే మొహం పోయే పొయ్యి మీద పడిపోయింది. బా. అన్నం ఉడుకుతా ఉంటే గెంజి మొత్తం గిన్నెలో పడిపోయింది. ఇటంతా కాలిపోయింది. మీరు వంట చేస్తుంటే అప్పుడు కట్టెలు పొయ్యి ఉండేదా? ఈ గ్యాస్ స్టవ్లు అయ్యి లేవు, ఉట్టి స్టవ్ కిరసనాయిల్ కిరసనాయిల్ స్టవ్. సో దాని మీద వంట చేస్తుంటే ఆ వేడి గెంజి అంటే మీద పడిపోయింది. కిందకి దిగి పళ్ళెం తీయాల్సింటే మెట్టు మీద నుంచి తీసాను, జారి పడిపోయింది. జారి దాని మీద పడిపోయింది. పొయ్యిలో దాని గిన్నె మీద పడిపోయాను. ఓకే. ఇక్కడ నుంచి మొత్తం చెక్కు ఊడిపోయింది. ఇక నాకు బతకాలని అనిపించలేదు అసలు. ఆ బాధ ఆ మంట భరించలేక అప్పుడు బావులు ఉండేవి కదా, తొందరగా బావి దగ్గర కూడా పోయాను దూకేద్దామని. సో పెళ్ళి మీకు అప్పుడు 6 సంవత్సరాలు అయింది. సో పిల్లలు ఉన్నారమ్మా? ఒక పాప. ఒక పాప. ఎన్ని సంవత్సరాల పాపకి? 4 ఏళ్ళు అప్పుడు. 4 ఏళ్ళు చిన్న పాప. అప్పుడు ఎవరు లేరు, అందరు ట్యూషన్ పోయారు. 5:30 అప్పుడు. అచ్చా, పాప ట్యూషన్కి వెళ్ళింది, సారు జాబ్ చేసేవారు, ఇంజనీర్ అయినా, ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. బట్ ఈ బాధ భరించలేక అంటే ఇట్లా ఊడిపోయేటోడికి ఇంకెట్లా ఉంటాను, ఆ, ఉండగలనా, మొహం బయటకు చూపించగలనా అని ఒక ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేరు అసలు. 4% నుండి ఎవరు లేరు అప్పుడు. ఓకే. ఇక అలా వెళ్ళి మళ్ళీ తమాయించుకొని వెనక్కి వచ్చాను. మళ్ళీ పాప గుర్తొచ్చింది. ఇక వచ్చేసి ఇక హాస్పిటల్కి పోయాను. మీరే? నేను పక్కన వాళ్ళని తీసుకొని పోయాను. సో ఇది మండుతూనే ఉంది. అసలు చెక్ అంతా లేసిపోయింది. ఓకే. ఎన్ని రోజులు పట్టిందమ్మా మొత్తం అంతా రికవర్ అవ్వడానికి? 6 నెలల పైన పట్టింది. 6 నెలలు. సో సార్ అందరూ దగ్గరుండి. అమ్మగారు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, మీతో లేరా? మేము భద్రాచలం నాడు, మా అమ్మగారు ఒంగోలు. సో మీరు మేము రిటైర్ అయినాక ఇక్కడికి. సో సారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు భద్రాచలం వెళ్ళాల్సి అక్కడే వచ్చింది. ఉన్నాం. ఓకే. తర్వాత అంతా బానే ఉంది. అప్పుడు కరెక్ట్గా 1 నెలకు అయింది నాకు. మా అమ్మగారు చనిపోయారు అదే టైంలో. అదే టైంలో నాకు ఏమైంది అమ్మగారికి? సడన్ గా చనిపోయారు. హార్ట్ ప్రాబ్లం ఏమైనా? అదేం లేదు, థైరాయిడ్ ఫెయిల్ అయిపోయింది. థైరాయిడ్ ఉండి అది ఫెయిల్ అయింది. సో చిన్న వయసే అప్పుడు అమ్మగారికి. మీకు అంతా పెళ్ళి? 45 అంతే, 50 లోపు. మీరు ఎంతమంది సంతానం అమ్మకి? 6, 2 అన్నదమ్ములు, 4 అక్కలు చెల్లెలు. మరి ఎలా తర్వాత రెస్పాన్సిబిలిటీ అంతా మీ మీద? మా అన్నయ్య అందరినీ చూశారు, మ్మ్. అందరినీ సంరక్షించుకొచ్చారు. తమ్ముడికి పెళ్లి చేశాడు. ఓకే. మాకు కూడా ఏది కావాలన్నా సహాయం మా అన్నయ్య అన్ని చేకూర్చేవాడు. ఏదైనా అవసరం అయితే సెలవులకు రమ్మంటాం కానీ చూడటం కానీ మొత్తం అన్నమాట. మీ నాన్నగారు? మా నాన్నగారికి అసలు బాగా అంతకుముందే. ఆయన అయితే అసలు చచ్చిపోయిన రోజు కూడా ఇంజక్షన్ ఇచ్చారు. అమ్మగారు చనిపోయింది తెలియదు ఆయనకి, తెలియకూడదు. ఎందుకంటే బీపీ వచ్చి ఓకే. ఈ విషయం కొద్దిగా క్లాట్ అయింది అనమాట. తెలియక ముందే ఉంది. ఆ, తెలియక ముందు ఉండేవాడికి ఆయనకి ఏం చేశారు, ఈయన ఇంజక్షన్ చేసేసి పడుకోబెట్టారు. ఇక రోజు అడుగుతారు అనమాట, అమ్మేది అంటే బయటకు వెళ్ళింది, వస్తుంది అని. అలా 10 ఏళ్ళు బతికారు. నిజంగానే భార్య లేకపోతే భర్త ఏ వయసులో అయినా బతకడం చాలా టఫ్. సో అలా మీరు అబద్ధం ఆడుతూ అమ్మ లేని అలాగే అమ్మని నేను ఉన్నదని అట్లా చూపిస్తూ- వచ్చిందని 4 రోజులు ఉండిపోయా. ఇంట్లో వాళ్ళ భయం అన్నారని, అంటే మొదటి చావు అదే చూసాం మేము. మ్మ్. ఇంట్లో పడుకోవడానికి కూడా భయం వేసేది అనమాట. సో నాన్నగారికి తెలిసిందా తర్వాత? తెలియదు, ఆయన చనిపోయే వరకు తెలియదు. అంటే కొద్దిగా మైండ్ ఇదిగా ఉండేది. ఆయన అందరు గుర్తుపడతారు, అడిగింది అడుగుతుంటారు. అడిగింది అడుగుతుంటారు, లేదు వస్తుందని మీరు manage అంతే, చేస్తారు. అంతే. చచ్చిపోయిన సంగతి ఆయనే తెలియదు. గ్రేట్. సో పిల్లలు తండ్రి బాధపడకూడదని చాలా మంచి పని చేశారు, గుర్తు లేకుండా. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నా మీకు ఎంతమంది పిల్లలు? నాకు అమ్మాయి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెళ్ళిళ్ళు సెటిల్ అయ్యారు, అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ 20లో మా వారు చనిపోయారు. మా అన్నయ్య కూడా అప్పుడే చనిపోయారు, పెద్దన్నయ్య. సో ఈ మీ అందరి బాధ్యతలు అందరూ చూసి తీసుకున్న ఆయన person. అందరికన్నా పెద్ద. కరోనా టైంలోనా? కరోనా టైమే కానీ కరోనా కాదు, విజయవాడలో ఉంటారు. బట్ ఆ టైంలో అవడం వల్ల వెళ్ళి అసలు చూసే వెళ్ళలేను. కన్న కూతురు కూడా వెళ్ళలేకపోయింది. చివరి చూపు కూడా చూసుకోలేదు. ఎవ్వరు ఇంట్లో ఉండి ఇప్పుడు ఎక్కడుంటారమ్మా మీరు? కూతురు మీరు ఒక్కరే ఉంటారా? ఒక్కదాన్ని. ఒక్కరే. వంట అంతా మీరే. గ్రేట్ మా. ఎప్పుడైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉంటూ వస్తుంటారా? వెళ్ళినప్పుడు నెల ఉంటాం. సో ఎందుకు అల్లుడి దగ్గర ఉండడం, నాకు నేనే ఉండాలి. ప్రస్తుతం మనకి బాగానే ఉంది కదా, మ్మ్. ఇప్పుడే పోయి మనం ఎందుకు కూర్చోవాలి? వేరే వాళ్ళ మీద ఆధారపడడం అది ఎందుకు? మనకు బాగాలేనప్పుడు తప్పదు. అది గ్రేట్ మా. మీరు హ్యాపీగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి. సో ఇది మీ కుటుంబం అనుకొని వచ్చి మాట్లాడారు. సో మీరు నిండు 100 ఏళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండాలి. సరేనా? థ్యాంక్ యూ.
అమ్మ ఇది నా తరపు నుంచి నీ కొడుకుగా ఒక చిన్న గిఫ్ట్ మీకు, Thanks. సరేనమ్మా.